హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను నేతి బొబ్బట్లు చేస్తున్నానండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే నేను రాత్రి ఈ గ్లాస్తో పచ్చెనపప్పు తీసుకొని నానబెట్టాను. దీన్ని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకుందామండి. ఇలా కొద్దిగా నలిగినాక మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1.5 కప్పు బెల్లం కూడా వేసుకున్నాను. ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే కొద్దిగా వేసుకోండి. వీటిని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. పేస్ట్ అంతా బౌల్లోకి వేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే అరకప్పు గోధుమ పిండి అండి ఇందులో వేసుకున్నాం. అరకప్పు మైదా పిండి. ఈ రెండింటిని మీకు మైదా వద్దనుకుంటే కప్పు గోధుమ పిండి తీసుకోండి. వీటిని మొత్తం కలుపుకుందాం బాగా. మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసి కలుపుకోండి. ఇది గట్టిగా ఉందండి, కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందాం. ఇందులోనే యాలక్కాయ పొడి కూడా వేసుకున్నాను. మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఉండలు ఏమి లేకుండా కలుపుకొని పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బొబ్బట్లు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మనం రెడీ చేసుకున్న పిండిని ఇందులో వేసుకుందామండి. సిమ్లోనే మూత పెట్టి నిదానంగా కాలనిద్దాం. సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుందామండి. నెయ్యి వేసుకుంటూ కాల్చుకుందాం. రెండో వైపు కూడా కాలిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ విధంగా అన్నిటిని వేసుకుందాం. చూసారండి, మన వేడి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. మీకు పచ్చివాసన వచ్చింది అనే డౌట్ ఏం పెట్టుకోవద్దు. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.